హాయ్ అండి, నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీరామనవమి రోజు నేను ఇంట్లో చేసిన పూజా విధానం, అలాగే వడపప్పు పానకం చేస్తాం కదండి దేవుడికి ప్రసాదంగా, అదే వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక రిక్వెస్ట్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది ఫ్రెండ్స్, అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబర్ అవుతారు. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి వీడియో చూసేద్దాం. హాయ్ అండి. ముందుగా పెసరపప్పుని 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. చూడండి, నానిపోయింది. నానబెట్టిన తర్వాత 10 మినిట్స్ తర్వాత పప్పుని శుభ్రంగా కడిగి అందులో వాటర్ అంతా వంచేసిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి వడపప్పు అనేది రెడీ అయిపోతుంది. శ్రీరామనవమి రోజు పెసరపప్పు వడపప్పుగా తయారు చేసి ఈ విధంగా దేవుడికి ప్రసాదంగా పెడతారు. ఇప్పుడు అలాగే పానకం కూడా తయారు చేస్తారండి. ఇప్పుడు పానకాన్ని తయారు చేసి చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో బెల్లాన్ని తురుముకొని బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేద్దామండి. ఒకసారి కలుపుకుందాం. పానకం రెడీ అయిపోయిందండి. చూడండి, ఆ బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటే పానకం అనేది మనకి రెడీ అయిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు దేవుడికి ప్రసాదంగా వడపప్పు పానకాన్ని పెట్టేద్దాం. అలాగే నేను పండుగ రోజు పెసరపప్పు పాయసం చేశానండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి పెసరపప్పు పాయసం కూడా. ఇప్పుడు దేవుడికి ప్రసాదంగా వడపప్పు పానకాన్ని పెట్టేద్దాం. శ్రీరామనవమి రోజు నేను చేసిన పూజా విధానం. ఇదిగోండి, వడపప్పు పానకం కూడా పెట్టేశాను. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది పూజా విధానం నాది. ఇక్కడ ఉన్నారు రాముడు, సీత, అమ్మవారు అని చెప్పేసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.